వెల్కమ్ టు బీఆర్కే హెల్త్ పాడ్కాస్ట్. నేను కిరణ్మయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద నిపుణులు టీవీ సుధాకర్ రెడ్డి గారు. వారితో మాట్లాడి అనేక విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. వస్తుంది. చాలా మందికి డాక్టర్ మార్నింగ్ లేచిన వెంటనే టీ కావాలి, కాఫీ కావాలి అని చెప్పి ఖాళీ కడుపుతోనే టీ కాఫీలు తాగుతారు. రోజు మొత్తంలో కూడా తాగుతూనే ఉంటారు. అట్లా తాగడం వల్ల ఏమవుతుంది? మంచిదేనా? కాఫీ, టీలు అన్నది ఎర్లీ మార్నింగ్ తాగటం మంచిది కాదు. ఉమ్, మామూలుగా ఒక అలవాటు ఉన్నవాళ్ళు తాగితే టిఫిన్ అయిపోయిన తర్వాత తాగాలి. ఉమ్, కానీ కొంతమందికి ఏంటంటే పొద్దున్న టీ తాగలేదే తలపోటు రావడం కొన్ని ఉమ్, నేచర్ కాల్స్ కూడా ఫ్రీ కాదు అన్న ఫీలింగ్‌లో ఉంటారు చాలామంది. ఉమ్, వాళ్ళు డైరీ అంటే పాలేసుకోకన్నా ఉమ్, ధనియాల డికాషను ఉమ్, అలాంటివి తాగితే మంచిది. కంపల్సరీ పాలే తాగాలనుకున్న వాళ్ళు బ్లాక్ టీ తాగితే బెటర్‌గా ఉంటదండి. బ్లాక్ టీ మానకన్నా దాంట్లో తాగడం వల్ల ఏమవుతదంటే, కొంతమందిలో కిడ్నీ సమస్యలు రాకుండా కూడా నివారిస్తదనమాట. మంచి బ్లాక్ టీ తీసుకొని దాంట్లో కొంచెం తేనె అంటే షుగర్ ఇవి కాకుండా తేనె యాడ్ చేసుకొని తీసుకుంటే కూడా ఇంక మానని వాళ్ళకి ఆ విధంగా మంచిదండి. జనరల్‌గా రోజు లేదు తేనె మంచిది కాదనుకుంటే బయట బెల్లం దొరుకుతది. పాత బెల్లం దొరుకుతది. మొత్తం పాత బెల్లం కూడా యేసుకొని తీసుకోవచ్చు. అంటే జనరల్‌గా టీ, కాఫీలు రోజు మొత్తంలో ఎన్ని సార్లు తీసుకుంటే మంచిదంటారు? 2 టైమ్స్ వరకు పర్వాలేదండి. హ్మ్. అంతకు మించి తీసుకుంటే హీట్ ఫార్మేషన్ అవి మనకి పెదాలు పలగడం, హ్మ్. స్కిన్ ప్రాబ్లమ్స్ రావటం, హ్మ్. కొన్ని వేడికి సంబంధించిన సమస్యలు వస్తూనే ఉంటాయండి. 2 టైమ్స్ వరకు పర్వాలేదు. మరి హెవీగా తాగేసేవాళ్ళు మగ్గులు, మగ్గులు తాగుతారు కొంతమంది. కాఫీ ఎంత మగ్గు తాగిందే వాళ్ళకి రోజు గడవదు. వాళ్ళకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి? అంత హెవీగా కాఫీ, టీలు తాగేవాళ్ళు ధనియాలేసుకొని డికాషన్ చేసుకొని తాగాలండి. హ్మ్. ఇంకా కొంతమంది అంటే మనం చెప్పినా కూడా మానరు. హ్మ్. వాళ్ళేంటంటే దాంట్లో ధనియాలు కొంతమంది అల్లం వేసుకుంటారు. హ్మ్. దాని ప్లేస్‌లో ధనియాలేసుకొని హ్మ్. తాగితే కొంచెం వరకు బెటర్. చాలామంది ఈ మధ్య కాలంలో గోరువెచ్చటి వాటర్‌లో నిమ్మరసాన్ని మిక్స్ చేసి తాగుతున్నారు. ఖాళీ కడుపుతో ఎర్లీ మార్నింగ్. ఖాళీ కడుపుతో అలా నిమ్మరసం తాగితే మంచిదే అంటారా? వాళ్ళకి ఆహ్, గ్యాస్ట్రిక్ రిఫ్లెక్స్ హ్మ్. అంటే తిన్న వెంటనే ఇది గ్యాస్ ప్రాబ్లమ్ ఉండటం, పైకి గొంతుకి తేన్పులు రావటం, హ్మ్. గొంతులో మంట ఉండటం, హ్మ్. ఇట్లాంటి సమస్యలు ఉన్నవాళ్ళు అలాగే ఎర్లీ మార్నింగ్ తాగకూడదండి. నిమ్మరసం తాగకూడదు. నిమ్మరసం వేడి వేడి నీళ్ళేసుకొని తాగకూడదు. హ్మ్. అదే టిఫిన్ అయిపోయిన తర్వాత తాగితే హ్మ్. తిన్న ఫుడ్ అంతా కూడా అరిగి హ్మ్. చాలా మేలైతది దానివల్ల. హ్మ్. ఓకే. ఎంప్టీ స్టమక్‌తో అందుకే తేనె, నిమ్మరసం కలిపి తాగాలండి. హ్మ్. తాగాలనిపిస్తే. హ్మ్. కానీ ఏదైనా కూడా డైరెక్ట్ నిమ్మరసం తాగటం పొద్దున్నే మంచిది కాదు. అంటే కొంతమంది మాకు పడతది అని చెప్పంటారు. మిగిలిన పడత వాళ్ళందరూ ఫాలో పడతదంటే 100 అయిపోతారు. మందిలో ఒకళ్ళిద్దరికి ఆ గ్యాస్ట్రిక్ రిఫ్లెక్స్ గాని, హ్మ్. గ్యాస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ ఉండవు. హ్మ్. వాళ్ళకి పడతాయి గానీ అందరికి పడదండి పడవు. అది. ఎవరి బాడీని ఆ! బట్టి వాళ్ళు వాళ్ళకొస్తాయి. పడిన వాళ్ళు తాగాలనుకున్న వాళ్ళు టిఫిన్ అయిపోయిన తర్వాత తాగి హ్మ్. వేడి వేడి నీళ్ళలో నిమ్మచెక్క పిండుకొని తాగితే వాళ్ళకి కూడా సెట్ అయితది. సార్ డీటాక్స్ డ్రింక్స్ అనేవి ఈ మధ్య కాలంలో చాలా పాపులర్ అయినాయి. డీటాక్స్ డ్రింక్స్ తాగితే నిజంగా పనిచేస్తాయా? డీటాక్సిఫికేషన్ డ్రింక్స్ అన్నీ మంచివే. చాలామంది మెంతుల్ డికాషన్ తాగుతారు. హ్మ్. ధనియాల డికాషన్ తాగుతారు. ధనియాల డికాషన్ ఉందనుకోండి, ధనియాల డికాషన్ వల్ల ఇదివరకు పూర్వకాలంలో చాలామంది హ్మ్. ధనియాల టీ తాగేవారు. అంటే దాంట్లో పాలు అవన్నీ ఏసుకోకుండా ధనియాల డికాషన్ చేసుకొని పొద్దున్నే తాగేవారు. హ్మ్. వాళ్ళకేంటంటే హ్మ్. లేడీస్‌లో అనుకోండి ఇలా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ పెరగకుండా ఉంటాయి. హ్మ్. వాళ్ళకి పీసీఓడీ ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళకి డేట్ టైమ్‌లో వచ్చే ప్రాబ్లమ్స్ కూడా రెక్టిఫై అవుతాయి. హ్మ్. ఆహ్, చాలామంది పొద్దున్నే లెగ్గానే తలపోటు ఇట్లా గిడ్డీనెస్ కింద ఉండటం, హ్మ్. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కూడా ధనియాల డికాషన్ బాగా పనిచేస్తది. హ్మ్. ఇలా డీటాక్సిఫికేషన్ కొంతమంది ఏంటంటే పొద్దున్నే డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారనుకోండి, మజ్జిగలో మెంతులేసుకొని తాగుతారు. హ్మ్. అది మంచిదే. అంటే డయాబెటిక్ న్యూరోపతి అవి రాకుండా ఉండటానికి, హ్మ్. నరాలు దెబ్బతినకుండా ఉండటానికి, డయాబెటిక్ కంట్రోల్‌లో ఉండటానికి, హ్మ్. అలా నానబెట్టిన మెంతుల్లో మజ్జిగేసుకొని తాగితే నేచర్ కాల్స్ కూడా కొంతమంది ఫ్రీగా ఉంటాయి. చాలా మంది ఇప్పుడు సోషల్ మీడియాలో ఫాలో అయిపోయి చెప్పే టిప్స్ ఉంటాయి కదా! లేదంటే మీరు ఈ టాబ్లెట్ వాటర్‌లో వేసుకోండి. అది బుస్సున పొంగుతది. ఆ వాటర్ తాగితే గనక మీకు వెయిట్ లాస్ అవుతది. లేదంటే మీకు దానివల్ల మంచి స్కిన్ బావుంటుందని చెప్పేసని అంటున్నారు. ఆ టిప్స్ అన్నీ ఫాలో అవుతూ వస్తున్నారు. అంటే ప్రతి ఒక్కటి అలా ఫాలో అవ్వడం మంచిదే అంటారా? అంటే ఇప్పుడు ఒక 1 మంత్, 1 ½ మంత్ వరకు వాడతారు. పర్వాలేదండి. అది లాంగ్ రన్‌లో వాడటం కూడా అంత మంచిది కాదు. ఇప్పుడుంది విటమిన్ సి ఉంది. ఆమ్లా ఉంది. హ్మ్. ఆమ్లా జ్యూసు అందరికి అవైలబిలిటీ ఉంటది. హ్మ్. టిఫిన్ అయిపోయిన తర్వాత ఒక 10 ఎంఎల్ ఆమ్లా, ఒక టీ స్పూను హ్మ్. తేనె కలిపి తీసుకుంటే
అది చాలా మంచిది. అంటే హ్మ్. స్కిన్ టోన్‌కి బాగా ఉపయోగపడుతది. హ్మ్. స్కిన్ గ్లో రావడానికి, హ్మ్. బ్లడ్ ప్యూరిఫికేషన్‌కి, డైజెషన్‌కి అన్నిట్లికి కూడా విటమిన్ సి తిన్న తర్వాత తాగాలి. హ్మ్. ఒకవేళ తేనె మంచిది లేదనుకోండి కొంచెం బెల్లం వేసి కూడా తాగొచ్చు. తాగొచ్చు. అలా తాగటం వల్ల ఏమవుతదంటేంటే మనకి తిన్న ఫుడ్ ఈజీగా పూర్తిగా అరిగి హ్మ్. మనకి ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉపయోగపడతాయి. హ్మ్. ఆ విధంగా ఇదివరకు అంటే డీటాక్సిఫికేషన్‌కి విటమిన్ సి, ఆమ్లాయే ఉపయోగించేవారండి ఎక్కువగా. సార్ ఇప్పుడు ఆయుర్వేదం సంబంధించి ప్రతి ఒక్క ఇంట్లో ఉండాల్సిన 5 ముఖ్యమైన ఆయుర్వేద పదార్థాలేమంటారు? మామూలుగా అయితే జీలకర్ర, హ్మ్. వాము, ధనియాలు, హ్మ్. మిరియాలు, హ్మ్. బిర్యానీ ఆకు. హ్మ్. ఈ ఈ ఐదిట్లకి 5 ప్రత్యేకతలున్నాయి. అల్లం. హ్మ్. అల్లం కూడా బాగా ఇవన్నీ కలిపి పౌడర్ చేసుకొని నైట్ నిద్రించేటప్పుడు ఒక ఒక టీ స్పూను వేడి వేడి నీళ్ళలో కలుపుకు తాగితే మనకి ఈ మధ్య కాలంలో ఏంటంటే బాడీలో టాక్సిన్స్ అన్నీ డిపాజిట్ అయిపోయి హ్మ్. యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరగటం. హ్మ్. ఇలా ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. ఎందుకు మన గట్ పూర్తిగా క్లీన్ కాకపోవటం వలన తిన్న ఫుడ్డు గ్యాస్ట్రిక్ రిఫ్లెక్స్ అవన్నీ పెరగటం వలన అట్లా జరుగుతున్నాయి. హ్మ్. ఇయన్నీ కూడా మనం పోపుల బాక్స్‌లో ఉండేవండి. ఇవన్నీ దినుసులు డికాషన్ చేసుకొని తాగితే హ్మ్. అసలు చాలా వరకు ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. బిర్యానీ ఆకు దేనికి వాడతారు? బిర్యానీ ఆకు అన్నది మనకి తిన్న ఫుడ్‌ని పూర్తిగా అరిగించటానికిని, హ్మ్. ప్లస్ చాలామంది యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడుతూ ఉంటారు. అంటే ఈ జాయింట్ మధ్య ఇన్‌ఫ్లమేషన్ రావటం ఇలాంటి సమస్యలు ఉంటూ ఉంటాయి. హ్మ్. వాళ్ళకి బిర్యానీ ఆకు చాలా ఎక్సలెంట్‌గా అరుగుదలని డెప్త్‌గా అరిగించేలా చేస్తది. అందుకే బిర్యానీలో అన్ని దినుసులున్న ఆకు బిర్యానీ ఆకేస్తారు. హ్మ్. దాంట్లో ఉన్న ఫ్లేవర్ దాంట్లో దిగి ఇట్లాంటి ఫ్యాట్స్ ఉంటాయి గదండీ హ్మ్. దాంట్లో. హ్మ్. అవి బాగా బర్న్ అవ్వడానికి ఉపయోగపడతాయి. ఓకే. అంటే నార్మల్‌గా మనం వేడి ఒక నీళ్ళలో బిర్యానీ ఆకుతోనే ఎన్నో రకాల వైద్యాలున్నాయి. హ్మ్. ఒక బిర్యానీ ఆకుని మనము దాన్నే ఒంటికి పైన మనము నలుగు పిండి కింద పెట్టుకుంటే కొంతమంది స్వెట్టింగ్ వాసన వస్తూ ఉంటది. హ్మ్. ఆ నలుగు పిండిలో బిర్యానీ ఆకు కలిపి పెట్టుకుంటే స్వెట్టింగ్ వాసన రాకుండా ఉంటది. హ్మ్. అలాగే బిర్యానీ ఆకు వల్ల ఎన్నో రకాలుగా మనం ఆయుర్వేదిక్‌లో వాడతాం. చాలామంది ప్రజలు ఆయుర్వేదం వాడతారు. ఆయుర్వేదం వాడినప్పుడు బాడీ ఓవర్ హీట్ చేస్తుంది. చలవ చేసే పదార్థాలు తాగాలి అని అంటారు. కానీ అసల ప్రజలు ఆయుర్వేదం వాడుతున్నప్పుడు కామన్‌గా చేసే మిస్టేక్స్ ఏంటి? ఆయుర్వేదం వేడి వేడి అంటారు గానీ, మామూలుగా ఈ మనకి బాడీకి కావాల్సినంత టెంపరేచర్ లేకపోతే, మనకి అంత వ్యవస్థ సరిగ్గా ఉండదండి. హ్మ్. అంటే ఆ టెంపరేచర్‌ని మనం బాడీ మెయింటైన్ చేసుకోకపోతే తిన్న ఫుడ్డే డైజెస్ట్ కాదు. ఓకే. అందు గురించి ఆయుర్వేదం వేడేం కాదు. ఇప్పుడు ఉందనుకోండి ఫర్ సపోజ్ ఉంది. ఆహ్, సమ్మర్ వచ్చిందంటే ఆహ్, చాలామంది సుగంధ పాల అంటారు. హ్మ్. అంటే నన్నారి షర్బత్ అంటారు. హ్మ్. అది కంపల్సరీ తాగుతారు. హ్మ్. ఈ మధ్య కాలంలో బాదం బంక అని వచ్చింది. గోంద్ అంటారు దాన్ని. హ్మ్. ఇట్లా నానబెట్టుకుంటే జల్లీలా అవుతది. హ్మ్. దానివల్ల ఓవర్ హీట్ ఫార్మేషన్ ఉండదు. ఈ పైల్స్ ప్రాబ్లమ్స్ అవి లేకుండా ఉండి ఫైబర్ బాగా ఉంటదండి అది. హ్మ్. అది ఆ విధంగా ఆయుర్వేదిక్ నుంచి వచ్చినవండి ఇవన్నీ. సోంపు ఒకటుంటది. సోంపుని పటిక బెల్లం కలిపి డికాషన్ తీసుకుంటారు. అంటే సమ్మర్ వల్ల వచ్చే హీట్‌ని తగ్గించుకుంటానికి తీసుకుంటా ఉంటారు. హ్మ్. ఇది విధంగా ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్‌లో మంచి మంచివి కూడా ఉన్నాయండి. హ్మ్. ఇప్పుడు చాలామంది కాల్షియం, కాల్షియం అంటారు. హ్మ్. కాల్షియం అని రోజు టాబ్లెట్లు యేసుకుంటూనే ఉంటారు. హ్మ్. మరి యాక్చువల్‌గా తుమ్మబంక అంటారు. తుమ్మబంకలో నేచురల్ కాల్షియం ఉంది. హ్మ్. అది కొంచెం ఎక్కువ తీసుకున్నా కూడా ఏమి ఇబ్బంది ఉండదు. అంటే కొంచెం ఎక్కువ తీసుకున్నా కూడా మన డైజెషన్ ద్వారా బయటికెళ్ళిపోతూ ఉంటాయి. ఇలా కొన్ని కొన్ని చాలా మేలు చేసేవి ఉన్నాయి. అంటే రాంగ్‌గా మనం కమిట్మెంట్ ఇవ్వటం వల్ల ఆళ్ళు అర్థం చేసుకునే విధానం సరిగ్గా లేక వాడట్లేదండి అట్లని. ఇప్పుడు ఆ తుమ్మబంక వలన కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా కూడా ఉంటాయి. హ్మ్. మనం హెవీగా కాల్షియం టాబ్లెట్లు తీసుకున్నాం అనుకోండి అది కిడ్నీ మీద లోడ్ పడతది. హ్మ్. తుమ్మబంక తీసుకుంటే అది బాడీ మీద లోడ్ పడదు. హ్మ్. చాలామంది కర్రీస్‌లో కూడా తుమ్మబంక ఏసుకొని కర్రీస్ వండుకుంటారు. హ్మ్. కొన్ని కొన్ని నార్త్ అటు సైడ్ ఏంటంటే గోందు లడ్డు అంటారు. హ్మ్. అంటే తుమ్మబంకని రాగులు కలిపి లడ్డు కింద చేసి హ్మ్. డ్రై ఫ్రూట్ లడ్డు రోజు తింటారు. పిల్లలకి ఒక సప్లిమెంట్ కింద ఇస్తారు. గోంద్ కటూరి. గోందు లడ్డు అంటే తుమ్మబంకతో హ్మ్. లడ్డు కింద చేసుకుంటారు. హ్మ్. ఈ విధంగా ఏంటంటే మనకు నేచురల్‌గా ఉండే కాల్షియం సప్లిమెంట్స్ అన్నీ ఉన్నాయి. హ్మ్. ఇప్పుడు శిలాజిత్ ఉంది. శిలాజిత్ అన్నదేంటంటే ఓన్లీ సెక్సువల్ పొటెన్సీకని వాడుతున్నారు ఇప్పుడు జనం. శిలాజిత్ అన్నది సెక్సువల్ పొటెన్సీకి ఒక్కదానికే కాదండి. మామూలుగా ఒకటి ఎముకలు గట్టిపడటానికి ఉపయోగపడుతది. మనకి రొమటైడ్ ఆర్థరైటిస్ రాకుండా ఉపయోగపడుతది.
అంటే ఒకదాన్ని మనం అర్థం చేసుకునే విధానాన్ని బట్టి ఉంటది. ఇప్పుడు అశ్వగంధ ఉంది. అశ్వగంధ ఏంటంటే లేడీస్‌లోను, జెంట్స్‌లోను ఇద్దరిలోను ఉపయోగపడుతది. నెర్వస్ వీక్‌నెస్ అన్నది ఇప్పుడు మనం ల్యాక్ ఆఫ్ స్లీప్ అంటే సరిగ్గా నిద్ర సరిగ్గా లేకపోతేనే అన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. నైట్ టైము ఒక గోరువెచ్చని పాలలోని అశ్వగంధ కలుపుకొని తాగితే నిద్ర కరెక్ట్‌గా ఉంటే జెంట్స్‌లో వచ్చే సెక్సువల్ డిజార్డర్స్ కానీ, నెర్వస్ వీక్‌నెస్ కానీ వాళ్ళకి రాదు. జెంట్స్‌లో వచ్చే పీసీడీఓడీ ప్రాబ్లమ్స్ కానీ, ఇవి గానీ వాళ్ళకి రాకుండా ఉంటాయి. వాళ్ళ కాంబినేషన్ ఏంటంటే అశ్వగంధ, శతావరి, నేలగుమ్మడి కలిపిస్తారు. ఇలాగా ఆయుర్వేదిక్‌లో చాలా చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. అంటే కొంచెం అవగాహన లేక చాలామందికి తెలియక కొంతమంది వాడరండి. సార్ చాలా మందికి ఇట్లా కిడ్నీ ఇన్ఫెక్షన్ అటాక్ అయిన తర్వాత క్రియాటిన్ వాల్యూస్ అనేవి పెరిగిపోతూ ఉంటాయి. పెరిగే కొద్దీ ఇంకా డయాలిసిస్ వరకు కూడా వెళ్ళిపోతారు. అలా కాకుండా ఆయుర్వేదంలో క్రియాటిన్ లెవెల్స్‌ని నేచురల్‌గా తగ్గించుకోవడానికి ఏమైనా చిట్కాలున్నాయా? చిట్కాలంటే మామూలుగా కిడ్నీ ప్రాబ్లమ్స్ అన్నది ఎందుకొస్తున్నాయన్నది కొంతమంది చాలామంది గమనించట్లేదు. హ్మ్. చాలామంది యూరినేషన్ వస్తే యూరిన్ కూడా పాస్ చేయరు. ఒక 2, 3 అవర్స్ పాటు అంటే హ్మ్. అక్కడ ఫెసిలిటీస్ లేక అట్లా కూడా చాలామందికి ప్రాబ్లమ్ అవుతూ ఉంటది. హ్మ్. అందు గురించి ఏంటంటే అట్‌లీస్ట్ వారానికి 2 సార్లైనా బార్లీ తీసుకుంటే కిడ్నీ బాగా ఫిల్టర్ అయితాయి మనకి. హ్మ్. ఇంట్లో ఉండే హోమ్ రెమెడీలో అవుతూ ఉంటాయి. హ్మ్. దాంతో పాటు మీకు గింజలు అక్కడ ఉన్నాయి చూడండి అయి. హ్మ్. ఈ చిల్ల గింజలు అంటారండి దీన్ని. ముందుగా ఇదివరకు పూర్వం మన తాత, ముత్తాతలు వీళ్ళ అమ్మమ్మలు వీళ్ళందరూ కూడా హ్మ్. అప్పుడే కాలువ నీళ్ళు అవన్నీ ఉండేయి. హ్మ్. దీన్ని ఇట్లా అరగదీసేసి వాటర్‌లో ఎయగానే వాటర్ అంతా ప్యూరిఫై అయిపోయి. ఓకే. అది మనం ఏదంటే వాటర్ ఒక్కటే ప్యూరిఫై అయింది అని మనం అనుకుంటున్నాం. ఇప్పుడేంటంటే వాటర్ సరిగ్గా లేదని మనం ఆర్‌ఓ అని అవన్నీ చాలా చాలా రకాల వాటర్ ప్యూరిఫైయర్ కొనుక్కుంటున్నారు. వాడుతున్నాం. దాంట్లో కూడా మనం బయటకొచ్చే వాటర్‌లో కూడా కెమికల్స్ యాడ్ అయ్యి మనకి ప్యూరిఫై వస్తున్నాయి. హ్మ్. మామూలుగా నార్మల్‌గా ఉన్న వాటర్‌ని కొంచెం వేడి చేసి అలా 2 గింజలు ఒక బిందె నీళ్ళలో ఏసామనుకోండి. ఆ వాటర్ అంతా ప్యూరిఫై అయిపోతాయి. హ్మ్. ఈ వాటర్ వల్ల ఏమవుతదంటే హ్మ్. కీళ్ళ నొప్పులు రావు. చిల్ల గింజలు. హ్మ్. హ్మ్. ఎముకలు గట్టిపడతాయండి. హ్మ్. గట్ కూడా బ్యాడ్ బాక్టీరియా ఏమన్నా ఉంటే గట్‌లో బ్యాడ్ బాక్టీరియా చనిపోతది. హ్మ్. ఇదే గింజలు మేము ఈ మధ్య కాలంలో ఒక 3 సంవత్సరాల నుంచి హ్మ్. కిడ్నీ పేషెంట్స్‌కి కంపల్సరీ 2 గింజలు అలా గ్లాస్ వాటర్‌లో ఏసి హ్మ్. తాగిన తర్వాత ఆ గింజలు తింటారనమాట. ఓకే. దానివల్ల కిడ్నీ ప్రొఫైల్స్ పెరగకుండా ఉంటాయి. ఎంతసేపు నానబెట్టాలి డాక్టర్ అది? ఏం లేదండి. ఒక 1 అవర్ నానబెట్టుకుంటే మెత్తగా అయిపోతాయండి అవి. హ్మ్. అవకాశం ఉన్నవాళ్ళు నైట్ ఏసుకొని పొద్దున్న ఆ నీళ్ళు తాగేసి ఆ గింజలు పరగడుపుతో తినొచ్చు. తినేస్తే సరిపోతది. హ్మ్. ఈ ఈ మధ్యన కిడ్నీ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి ముందు వాటర్ మారుస్తున్నాం ఆ విధంగా. హ్మ్. మార్చిన తర్వాత వాళ్ళకి కొన్ని ఆయుర్వేదంలో మంచి మంచి మందులున్నాయి. హ్మ్. పునర్నవ అని అట్లా హ్మ్. గోక్షర అని ఇలా కొన్ని మంచి మంచి మందులున్నాయి. హ్మ్. తెల్ల గల్జీర అంటారు. హ్మ్. దొరికిన వాళ్ళేంటంటే ఆకుకూర కింద వాడుకుంటారండి అది. హ్మ్. ఇంక దొరకని వాళ్ళంటే పునర్నవారిస్ట్ అని ఉంటది. హ్మ్. దాంతో ఆ సిరప్ కింద తీసుకొని ఈ హ్మ్. కిడ్నీ ప్రొఫైల్స్ పెరగకుండా హ్మ్. ఉంటారు. ఎవరైనా కిడ్నీ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు కంపల్సరీ హ్మ్. బీపీ చెక్ చేసుకోవాలండి కంపల్సరీ. చాలామంది బీపీ చెక్ చేసుకోకుండా ఆహ్, ఉంటారు చాలామంది. హ్మ్. బీపీలో ఫ్లక్చుయేషన్స్ ఉండటం వలన కిడ్నీ ప్రాబ్లమ్స్ పెరుగుతాయి. హ్మ్. ప్లస్ దాంతో పాటు మనకి ఈ డయాబెటిక్‌లో ఫ్లక్చుయేషన్స్ ఉండడం వలన కూడా హ్మ్. కిడ్నీ ప్రాబ్లమ్స్ పెరుగుతాయి. సార్ మీ విలువైన సమయాన్ని కేటాయించి చాలా విషయాలు మాకు తెలియజేసినందుకు నమస్తే సార్. సో చూసారు కదా ఇది ఇవాల్టి హెల్త్ పాడ్‌కాస్ట్. కీప్ వాచింగ్ పీఆర్‌కే న్యూస్.